హాయ్ వెల్కమ్ టు మన మూవీ అప్డేట్స్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వదులుకున్న 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్పూత్ హీరోయిన్ గా RX-100 మూవీ చేశారు. అయితే ఈ మూవీ స్టోరీని ముందు సాయి ధరమ్ తేజ్ కి చెప్పగా ఇంత రఫ్ క్యారెక్టర్ నేను చేయలేనని చెప్పి ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. కట్ చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెకండ్ మూవీ శర్వానంద్ హీరోగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన మూవీ శతమానం భవతి. ఈ మూవీ స్టోరీని కూడా ముందు సాయి ధరమ్ తేజ్ కి చెప్పగా సాయి ధరమ్ తేజ్ కి కూడా ఈ మూవీ స్టోరీ బాగా నచ్చిందంట. కానీ ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అని చెప్పడంతో అప్పుడే సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీ ఫిక్స్ అవ్వడంతో మావయ్యకి పోటీగా రావడం ఇష్టం లేదని ఈ బ్లాక్ బస్టర్ మూవీని కూడా మిస్ చేసుకున్నాడు. కట్ చేస్తే ఈ మూవీ అంత పోటీని కూడా తట్టుకొని బ్లాక్ బస్టర్ అయింది. థర్డ్ మూవీ ఒక సాఫ్ట్ క్యారెక్టర్లో కేరింత మూవీ ఉంటుంది. ఈ మూవీ స్టోరీని కూడా ముందు సాయి ధరమ్ తేజ్ కి చెప్పగా ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ నేను చేయలేనంటూ చెప్పి ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. కట్ చేస్తే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ 3 సినిమాలు కనుక సాయి ధరమ్ తేజ్ చేస్తుంటే ఇప్పుడు తన కెరియర్ పీక్స్లో ఉండేది. దీని గురించి మీరేమంటారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ 3 సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కమెంట్ చేయండి.